మోస్ట్ ఆఫ్ ది ఓనర్స్ టెక్స్చర్ డిజైన్స్ చేయించుకుందాం అనుకున్నప్పుడు ఏ గోడకి చేయించాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ రోజు మీకు టెక్స్చర్ డిజైన్స్ గురించి కొన్ని వాల్యుబుల్ టిప్స్ అనేది షేర్ చేస్తాను. టెక్స్చర్ డిజైన్ అనేది స్పెషల్ అట్రాక్షన్ గురించి మనం చేపిస్తాము. అయితే ఈ స్పెషల్ అట్రాక్షన్ వాల్స్ ని నేను 2 వాల్స్ గా డివైడ్ చేశాను. ఫస్ట్ వాల్ వచ్చేసరికి స్పెషల్ అట్రాక్షన్ లో మీ యొక్క మెయిన్ డోర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వాల్. ఎప్పుడైతే మీ మెయిన్ డోర్ ఓపెన్ చేసి మనం చూస్తామో ఆ మెయిన్ డోర్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఏదైతే వాల్ ఉంటుందో ఆ వాల్ స్పెషల్ అట్రాక్షన్ వాల్ గా కన్సిడర్ చేస్తారు. ఈ వాల్ పైన టెక్స్చర్ డిజైన్ చేయించడం వల్ల చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. అయితే ఈ వాల్ పైన స్విచ్ బోర్డ్స్ లేదా విండో అనేది ఇన్స్టాల్ చేసి ఉంటే ఈ వాల్ పైన టెక్స్చర్ డిజైన్ చేయించడం రికమెండేషన్ కాదు. ఇటువంటి కేసెస్ లో ఇంకొక వాల్ పైన మీరు టెక్స్చర్ డిజైన్ చేయించవచ్చు. అది టీవీ యూనిట్ వాల్. టీవీ యూనిట్ వాల్ పైన మీరు టెక్స్చర్ డిజైన్ చేయించడం ద్వారా మంచి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. అండ్ బెడ్రూమ్స్ లో కూడా టెక్స్చర్ డిజైన్ చేయించవచ్చు. కానీ బెడ్రూమ్ సైజ్ అనేది అట్లీస్ట్ 15x15 సైజ్ ఆర్ 15x18 ఆర్ 20 సైజ్ పెద్ద బెడ్రూమ్స్ అనేవి ఉండాలి. అండ్ ఆ బెడ్రూమ్స్ లో ఫాల్ సీలింగ్ అండ్ కబోర్డ్ వర్క్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ బెడ్రూమ్ లో కూడా ఏదైనా ప్లెయిన్ వాల్ పైన చేయడం వలన మీకు గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. టెక్స్చర్ డిజైన్ చేయించినప్పుడు ఏదైనా వాల్ పైన విండోస్ లేదా ఎక్కువ స్విచ్ బోర్డ్స్ అండ్ ట్యూబ్ లైట్స్ ఇన్స్టాల్ చేసి ఉంటే ఆ వాల్ పైన టెక్స్చర్ డిజైన్ చేయించడం అవాయిడ్ చేయండి. ఎంత వాల్ ప్లెయిన్ గా ఉంటే అంత టెక్స్చర్ డిజైన్ ప్రాపర్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.